అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనకి కర్కాటక రాశి చూసుకుంటే జూన్ 2వ తారీఖు జరిగే మార్పు వల్ల, గురుగ్రహం మార్పు వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం కర్కాటక రాశి వాళ్ళకు ఎలా ఉందని చెప్పుకునేటప్పుడు 2వ తారీఖున ఈ రాశిలోకి గురువు వస్తున్నాడు. 8వ తారీఖున శుక్రుడు వస్తున్నాడు. 22వ తారీఖు ప్రాంతంలో బుధుడు వస్తున్నాడు. అదేవిధంగా 15వ తారీఖు లాభంలో ఉన్నటువంటి రవిగ్రహం వ్యయంలోకి వస్తుంది. అదేవిధంగా 10వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు 11లోకి వస్తున్నాడు 20వ తారీఖు తర్వాత. 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో శనేశ్వరుడు. గురువు ఈ రాశిలోకి రావడము మంచిదే, కానీ ఈ రాశి వాళ్ళకు అంత బెనిఫిట్ ఇవ్వడు. జన్మంలోకే వస్తాడు కాబట్టి జన్మంలోకి వచ్చినప్పుడు ప్లానెట్ న్యూట్రల్ అవుతుంది. అంటే శుభము కాదు, అశుభము కాదు, న్యూట్రల్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి వచ్చేసింది కాబట్టి వీళ్ళకు ఎక్కువగా గురువు అంటే క్రమశిక్షణ బాగా పెరిగిపోతుంది, మొహమాటం పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక క్రమశిక్షణ మంచి వ్యక్తి టకామ దురుసుగా ఒక మాట మాట్లాడగలరా? దురుసుగా టకామని ఒక తప్పు చేయగలరా? ఆ రెండు చేయనప్పుడు క్రమశిక్షణగా ఉన్నట్టే. కానీ ఈ కాలం ఎట్టుంది, మొహమాటం ఉంటే ఏమన్నా చలామని బతకగలమా? సరే, తనకే ఒక నష్టము కష్టం వచ్చినప్పుడు వచ్చిన నష్టము అనుకుంటారా, లేదంటే ఆ కష్టాన్ని అధిగమించడానికి ఫోర్స్గా ముందుకెళ్తారా? వీళ్ళు వెళ్ళలేరు. పోతే అంతా దేవుడే చూసుకుంటాడు. గురువు జన్మలో ఉన్నాడు కదా, ప్రతి ఒక్కదాన్ని మంచి చెడును లెక్కేసుకుని అనే దేవుడికి వదిలేద్దాము, ఫోన్లో వాళ్ళే బాగున్నాయి. ఇటువంటి క్రమశిక్షణ ఇవ్వడం వల్ల అప్పుడు ఇప్పుడు సమాజం తగినట్టు పెద్దగా బెనిఫిట్స్ ఉండవు. ఇక్కడ జన్మలోకి శుక్రుడు వస్తున్నాడు, శుక్రుడు గురువు కలుస్తున్నారు. శుక్రుడు ఈ రాశిలోకి వస్తే ఈ రాశి వాళ్ళకి మంచిది కాదు. శుక్రుడు ఈ రాశికి బాధ కాకపోతే రాశిలోకి వస్తున్నాడు, గురువుతో కలుస్తున్నాడు కాబట్టి ఆ దోషాన్ని పోగొడుతుంది. ఉచ్చస గ్రహంతో వచ్చిన గ్రహము శుభఫలితాన్ని ఇస్తుంది కాబట్టి. తృతీయాధిపతి రాశిలోకి వస్తున్నాడు. వీళ్ళు చేసేవన్నీ కూడా దైవికమైనటువంటి ప్రయత్నాలు, న్యాయంగా ఉన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు. కమర్షియల్గా పోతే ఇప్పుడు కుదరదు. గురువు కమర్షియల్ పర్సన్ కాదు, డిసిప్లిన్గా, డిగ్నిఫైడ్గా, ఒక పెద్దరికంగా, ఒక పద్ధతిగా ఉండేటువంటి గ్రహం. జన్మలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అలాగే ఉంటారు. నేను అబద్ధాలు చెప్పి నాకు వస్తే చాలు, నేను అబద్ధాలు చెప్తాను అనే విధంగా ఉండరు ఇప్పుడు. అందున వీళ్ళు చాలా సున్నితమైనటువంటి రాశిది. కర్కాటక రాశి అంటే చంద్రుడిది. చంద్రుడు చాలా సున్నితమైన ప్లానెట్, మనసు కారకుడు. మనసు ఎప్పుడు సున్నితంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం దైవికంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. ఒకవేళ వీళ్ళకి ఏమి పెద్దగా రాకపోయినా కానీ ఏం పర్లేదు, మనకేం రావాలో అది వస్తుంది, పాకులాడే అవసరం నాకు లేదు, నేనుగా ఉంటాను చాలా అనే విధంగా ఉంటారు. అదే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు. భాగ్యం ఇక్కడ బెనిఫిట్ వస్తుంది. తండ్రికి మంచి ఆదాయం రావడము, తండ్రికి లేదంటే ఈ రాశి వాళ్ళు దూర ప్రాంతాల్లో వెళ్ళి చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, వ్యాపారాలకు కానీ, వివాహానికి కానీ దూర ప్రాంతంలో వెతుక్కుంటే మంచిది. 9వ స్థానం అంటే దూర ప్రాంతము. మీనరాశి కాలపురుషుడికి 12వ రాశి, ఈ కర్కాటక రాశికి 9వ రాశి. 9, 12 కనెక్టివిటీ వచ్చింది కాబట్టి అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, ఆ రాశ్యాధిపతి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఇప్పుడు ఆ రాశి నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. శనేశ్వరుడు స్మూత్ అయిపోతాడు, గురువులాగా పనిచేస్తాడు శనేశ్వరుడు. ఇప్పుడు 9వ స్థానం గురుస్థానమే. శని యొక్క పీడ లేదు. వ్యయంలోకి ద్వితీయాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు 15వ తారీఖు. ద్వితీయం అంటే కుటుంబము, ధనము, ఆదాయము అని చెప్పాను. వ్యయం అంటే నేను చెప్పాను విదేశాలని చెప్పాను కదా. ఇప్పుడు కానీ ఫారెన్ పోతే సూపర్ వెళ్ళు. లేదు, చదువులు రీత్యా ఏ కలకత్తాకు, బాంబేకు, చెన్నైకు, బెంగళూరుకు ఉన్న ప్లేస్ వదిలేసి 120 కిలోమీటర్స్ దాటి వెళ్ళారంటే మంచి, అది వృత్తిరీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, బెనిఫిట్ ఉంటుంది. లాభంలో కుజుడు వస్తున్నాడు, ఇది అన్నిటికన్నా సూపర్. ఈ రాశికి అత్యంత శుభగ్రహం, గురువు కన్నా శుభగ్రహం కుజుడే. పంచమాధిపతి, దశమాధిపతి, ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి కాబట్టి ఆయన లాభంలోకి వస్తున్నాడు, ద్వితీయాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ఒక శుభగ్రహము, ద్వితీయాన్ని ఇంకో శుభగ్రహం చూస్తున్నాయి.
రాశిలో ఒక 3 శుభగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఎటు తిరిగి చూసుకుంటే ఏమీ లేనట్టే అన్నీ బాగుంది వీళ్ళకి. ఓవరాల్‌గా దేని వల్ల వీళ్ళకి చెడు ప్రభావం చెడు ఉండదు? ప్రభావం ఏం లేదు. ఓకే. ఓకే. గురువు లగ్నంలో ఉంటే 1,00,000 దోషాలు హరిస్తాడని ఒక శాస్త్రం. హుహు. 1,00,000 దోషాలు హరించడం చెడు ఎలా జరుగుతుంది? ఓకే. ఓకే. బాధ పెడుతున్న శనేశ్వరుని కంట్రోల్ చేసేశారు. హ్మ్. కాకపోతే అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ అష్టమ రాహు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అదే కదా ఎటువంటి రాహు వచ్చి ఏమారుస్తాడు, మోసగాడు. ఓకే. ఇంక అందుకే మేము స్టార్టింగ్ చెప్పాను. ఎవరన్నా వీళ్ళని ఏదన్నా చెప్తే వీళ్ళు అబద్ధాలు చెప్పరు, పోతే పోయిందని వదిలేస్తారని చెప్పాను కదా. హ్మ్. రాహు ఈ రాశికి మంచివాడు కాదు. ఓకే. సింహరాశికి, కర్కాటక రాశి రాహు మంచోడు కాదు. ఎందుకంటే రవిచంద్రులనే గ్రహణ రూపంలో పడతాడు కదా ఆయన. హ్మ్. 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 తను ఎక్కడున్నా ఇబ్బంది పెట్టాలనే చూస్తాడు. హ్మ్. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆకస్మిక నష్టం ఏదైనా జరిగేదని అవకాశం ఉంటుంది. అది హాస్పిటల్ పరంగా కావచ్చు, హ్మ్. ఇంకేదన్నా పెట్టుబడులు కావచ్చు, ఏదైనా కొంచెం ఆకస్మికంగా జరిగేదని అవకాశం ఉంది. దీనికోసం ఏం చేయాలంటే మసాలా ఫుడ్ అంటే బిర్యానీ కావచ్చు, వెజ్ రైస్ కావచ్చు, వెజ్ పలావ్ కావచ్చు, మసాలాతో ఉన్నటువంటి ఆహారాన్ని శనివారం రోజు రాహుకాలంలో 10 మందికి పంచిపెడితే మంచిది. ఓహో! మసాలా ఫుడ్డు, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ జంక్ ఫుడ్ ఇదంతా కూడా రాహువే. హుహు. అదేవిధంగా మినపట్లు ఉంటాయి, హ్మ్. ఉద్దిపప్పుతో చేసేటువంటి దోశలు, హ్మ్. అటువంటి వాటిని కూడా దానం ఇవ్వచ్చు. శనివారం రాహుకాలం ఇస్తే మంచిది. ఓకే. శనివారం రాహుకాలంలో ఒక సిమెంట్ కలర్ క్లాత్ ఒకటి ఆ! ముక్కలు కట్ చేసి నీటిలో కలపచ్చు. ఓకే. శనివారం రాహుకాలంలో నిమ్మకాయలు ఒక 4 బొగ్గులు ఎక్కడ నీటిలో వదలొచ్చు. హుహు. లేదు చల్లని నాణాలు ఉంటాయి పాతకాలంవి, హ్మ్. అది చల్లది ఇప్పుడు తీసుకోరు. హ్మ్. అటువంటి వాటిని ఎక్కడ నీటిలో వదలొచ్చు. ఇవన్నీ రాహుగ్రహాన్ని నియంత్రించే పరిహారాలు. ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు. హ్మ్. మనమైతే చెప్పాం, ఇంకా కూడా చెప్పొచ్చు, ఎన్నో ఉన్నాయి కానీ హ్మ్. చాలు, ఇక్కడికే చాలు. కాబట్టి ఈ అష్టమ స్థానాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ద్వితీయ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు బాగానే ఉంటుంది. మొత్తం పైన చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. ఇప్పుడు ఓకే. గురువు ఎప్పుడు జన్మంలోకి వచ్చాడో హ్మ్. వీళ్ళు గురువులాగానే ప్రవర్తిస్తారు. గురుగారు ఇంకొకటి మీరన్నారు గదా! మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పార్ట్నర్‌షిప్స్‌తో బిజినెస్ పెట్టకపోవడమే మంచిదంటారా? అంతే, హుహు. పార్ట్నర్షిప్స్ లేకపోవడం మంచిది, పెట్టకపోవడం. ఇండివిడ్యువల్‌గా పెడితేనే జనరల్గానే బెటర్. కర్కాటక రాశి వాళ్ళకు శుక్రుడు బాధకాధిపతి నన్ను. హ్మ్. శుక్రుడు అంటే భార్యకారకుడు. హ్మ్. వీళ్ళకు భార్యతో ఏదో ఒక సమస్య ఉంటుంది మగవాళ్ళైతే. హుహు. ఓకే. ఆడవాళ్ళైనా కానీ సమస్య ఉంటుంది. హుహు. కర్కాటక రాశి వాళ్ళకు స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలకైతే భర్తతో, హ్మ్. పురుషులైతే భార్యతో సమస్యలు, డామినేషన్స్ ఉంటాయి. ఈ ఓకే. రాశి వాళ్ళకి ఇది థంబ్ రూల్, అంతే. ఓకే. గోచార ఫలితాలకు సంబంధం లేకుండా. హుహు. కాబట్టి వీళ్ళకు 8వ స్థానంలో రాహు వచ్చాడు కాబట్టి మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. అది ఏ హ్మ్. విధంగా కావచ్చు, వాళ్ళ ఓకే. పరిస్థితులు బట్టి. హుహు. గతంలో చేసినటువంటి కొన్ని రకాల పనుల వల్ల ఈ హ్మ్. సమయంలో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే. వ్యాపారంలో కావచ్చు, హ్మ్. ఇంక దేంట్లోనే కావచ్చు. లేదా హుహు. మోసం చేసేసి నివలయం చేసుకోనొచ్చు. హ్మ్. ఎన్నో జరుగుతున్నాయి కదా. హ్మ్. ఈ గ్రహ ప్రభావాల వల్లనే ఇన్ని రకాల సమాజంలో మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఓకే. అనుకూలతలు, వ్యతిరేకతలు చూస్తున్నాం. హ్మ్. ఈ రాశి వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉంటాయి. గురుగారు ఆరోగ్యపరంగా వీళ్ళకి బావుంటుందా? ఆరోగ్యపరంగా అంటే వీళ్ళకు చాలా సున్నితమైన వాళ్ళని చెప్పాను మానసికంగా. అవును. సంతోషం వస్తే ఎక్కువ వచ్చేస్తుంది. హ్మ్. అవసరం మించి నవ్వేస్తారు. హ్మ్. బాధ వస్తే అవసరం మించి ఏడ్చేస్తారు. హుహు. ఏదైనా సెన్సిటివ్. ఎక్స్‌ట్రీమ్ ఉంటది. ఏదన్నా గానీ అవసరం మించి వస్తుంది. ఓకే. ఆ! కాబట్టి ఒక స్టెబిలిటీ తక్కువ, హ్మ్. స్థిరత్వం తక్కువ, హ్మ్. డౌట్‌లు ఎక్కువ వీళ్ళకు. హ్మ్. వీళ్ళకొచ్చే డౌట్‌లు ఎవరికీ రావు. కంటితో చూస్తే గాని ఏది నమ్మరు. హ్మ్. హ్మ్. అలా ఉంటుంది. అంటే స్థిరత్వం తక్కువ, సున్నితత్వం కాబట్టి. కాబట్టి ఆరోగ్యపరంగా అంటే చంద్రుడు ఈ రాశికి అధిపతి. చంద్రుడు కరుగుతూ ఉంటాడు. అమావాస్య కనిపించడు. మళ్ళీ పెరుగుతూ ఉంటాడు. అంటే హ్మ్. చంద్రుడి యొక్క స్థితిని బట్టి వీళ్ళకి మానసిక స్థితి వేగంగా మారుతా ఉంటుంది. హ్మ్. లగ్నంలో గురువు వచ్చాడు, రాశిలో గురువు వచ్చాడు కాబట్టి ఆరోగ్యపరంగా అన్నీ ఆయన బాగానే చూసుకుంటాడు. ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి గురుగారు కర్కాటక రాశి వాళ్ళు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బావుంటుంది? ఏ రాశి వాళ్ళని అస్సలు చేసుకోకూడదు? ఈ కర్కాటక రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళ నుంచి వివాహం చేసుకోవచ్చు. హ్మ్. దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు.
మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మ రాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. చాలామందిలో పొరపాటు ఏంటి అంటే సువర్ణమూర్తి అంటే గొప్ప కదా, అంటే శుభ ఫలితాలు వస్తాయేమో అని అనుకుంటారు. కాదు, ఇక్కడ మూర్తిత్వం ఎలా చెప్తారు అంటే ఆ రాశిలో ఆ గ్రహం ఏ విధమైన ఫలితం ఇవ్వబోతూ ఉన్నది. సువర్ణమూర్తి వచ్చారు అంటే ఆయన మంచి ఫలితం అయితే 100% మంచి ఇస్తాడు, చెడు ఫలితం అయితే 100% చెడు వస్తుంది. అలాగే రజితమూర్తి అయితే 50%, ఇలా మనం కేటగిరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏమైనది? సువర్ణమూర్తిగా జన్మ రాశిలో సంచరిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది? రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఎందుకు? ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురుడు కానీ లేకపోతే శని కానీ కుజుడు కానీ ఈ గ్రహాలు జన్మ రాశి ఎందు సంచరించకూడదు. చేస్తే ఏమవుతుందంటే సంచారం చేస్తేనో అంటే జన్మరాశి అనేటువంటిది మీ చంద్రలగ్నం కదా, అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి కదా మీ జాతకంలో. అందువల్ల మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ ఇస్తాయి, మానసికంగా ఎక్కువ పీడిస్తాయి ఈ గ్రహాలు. రాజకోపో ఉన్నతాధికారులతోటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మీ పై అధికారి ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, లేదు అప్పుడప్పుడు మిమ్మల్ని కావాలని ట్రాన్స్ఫర్ చేయిస్తారు, కావాలని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. అలాగే మీ మీద లేనిపోని నిందారోపణలు చేయబడుతూ ఉంటాయి. ఎలాగోలా ఈ ఉద్యోగం మానేయాలి అనేటువంటి ఆలోచన మీకైనా వచ్చేలా చేస్తారు వాళ్ళు. అంటే పొమ్మనలేక పొగబెట్టువారు అని కొంతమంది ఉంటారు. వారే కావాలని పొమ్మనలేక పొగబెడుతూ ఉంటారు. అంటే మీ అంతటా మీరు మానేస్తారేమో అనేటువంటిది. దాన్ని మీరు తట్టుకుంటే వాళ్ళే తీసేస్తారు. అంటే ఏదో ఒక అల్టిమేట్గా ఏంటంటే స్థానం మార్పు జరగాలి, ఉన్న ఉద్యోగం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలి, లేకపోతే ఈ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం మాన్పించి వేరే స్థానానికి మిమ్మల్ని పెట్టాలి. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క లక్ష్యం. బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. అంటే బుద్ధి స్థిరమైన చిత్తం ఉండదు, ఏం గజిబిజి గందరగోళంగా ఉంటుంది. బుర్రంతా కూడా ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండదు, ఏకాగ్రత ఉండదు. మెయిన్గా విద్యార్థులు చదువుకునేటువంటి వారు ఎలా ఇబ్బంది పడతారు అంటే ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ధన నష్టము, లేదు మన బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డబ్బు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం, అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టి మర్చిపోతూ ఉంటాం, లేదు పోగొట్టుకుంటూ ఉంటాం. ఇలా అనేక రకాలైనటువంటి చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏమండి ఇంత నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం అన్నాడు. అంటే ప్లేస్ అయినా మారుస్తాడు, డబ్బునైనా ఖర్చు పెట్టిస్తాడు ఆయన. మరి ఏం చేయాలండి గురుబలం పెరగాలి అంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఒకటి, మనకి అదృష్టం లేదు, టైం బాగా లేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగాలేనప్పుడు ఏం చేయాలి? కర్కాటక రాశి వారు ఎక్కువ గురుబలాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రేయ ఆరాధన కానీ చేస్తూ ఉండాలి. శనగలు, శనగపప్పు, శనగలతో చేసినటువంటి పదార్థాలను దానం చేస్తూ ఉండాలి. లేదు పసుపు రంగు పళ్ళు కానీ స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండాలి.
తక్కువగా మాట్లాడుతూ ఉండాలి, తక్కువగా భోజనం చేస్తూ ఉండాలి, తక్కువగా నిద్రపోతూ ఉండాలి, తక్కువగా వ్యాయామం చేస్తూ ఉండాలి, ఎక్కడ అతి చేయకూడదు. ఇలా చేస్తూ వెళుతూ ఉంటే కొంతకాలానికి ఆ గురుబలం పెరిగి, ఆ పెరిగినటువంటి గురుబలం ద్వారా మరలా తిరిగి అదృష్టం వస్తుంది. తప్పితే ఈలోపు కనుక జాగ్రత్త పడకపోతే ఉన్నదంతా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గురుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గురుగ్రహ జపము లేదా దక్షిణామూర్తి హోమము లేదా మేధాసూక్త పారాయణ ఇటువంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చును. చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తం. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం నుండి గురుడు తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా పరాభవ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన అత్యున్నత స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ద్వాదశ రాశుల వారికి అనేక శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, కొంతకాలంగా ఈ కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది. ఈ కాలసర్ప దోషం వల్ల జరగవలసినటువంటి పనులన్నీ ఆగిపోవటం, ఏ పని ప్రారంభించాలన్నా ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి జరుగుతున్నట్టుగా ప్రతి పని వాయిదా పడటం, ప్రతి పనిని 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ పూర్తిగాని పరిస్థితులు రావటం, ఇటువంటి అనేక ఇబ్బందులు, ఏం చేయాలో తోచని పాలుపోని పరిస్థితులు ఏర్పడటం, ఇటువంటి ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. వాటి నుంచి ఈ గురుడు తన స్థానమైనటువంటి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఈ గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను అందుకోవాలంటే మనం ఏం చేయాలి, అలాగే గురువు అనుగ్రహం కోసం ఏ విషయాలు ఏ నియమాలు పాటించాలి, ఏవి చేయకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో తన సొంత రాశిలో గురుడు సంచరించడం వల్ల మొట్టమొదట వీరికి ఏ పని ప్రయత్నం చేసినా, ఏ పని మొదలుపెట్టినా కూడా పరిపూర్తిగా సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. మరి ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే కోర్టు కేసులు ఏవైనా ఉండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అవి గనక ప్రతిసారి వాయిదాలు పడుతూ విసిగిపోయే పరిస్థితికి వస్తే అవి పూర్తవుతాయి. వాటితో పాటుగా గెలుపు కూడా కర్కాటక రాశి వాళ్ళదే అవుతుంది. అలాగే ఇక మంచి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అలాగే ఈ 12 జ్యోతిర్లింగాలని కానీ, అష్టాదశ శక్తిపీఠాలని కానీ, ఇటువంటి మహాప్రముఖమైనటువంటి శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలని కానీ సందర్శించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. మంచి సంతోషదాయకమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడుపుతారు. వీటితో పాటుగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురువు యొక్క అనుగ్రహంతో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. మంచి సంబంధాలు వెతుక్కుంటూ రావడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. నూతనంగా ఈ కర్కాటక రాశి వారు స్థిర చరాస్తుల్లో ఖచ్చితంగా ఏదైనా ఒకటి కొనేటువంటి అవకాశాలు బలంగా రాబోతున్నాయి. ఈ విషయంలో నిర్వివాదమైనటువంటి అంశం. వీటితో పాటుగా జీవిత భాగస్వామి విషయంలో గతంలో ఎవరికైనా సరే భేదాభిప్రాయాలు ఉన్నా, కొంచెం వాళ్ళ మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉన్నా అది పూర్తిగా ఈ గురువు యొక్క అనుగ్రహంతో సమసిపోతుంది. టీ కప్పులో తుఫాన్లాగా తేలిపోతుంది. ఇంకా మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు వివాహ వయసు ఉన్నటువంటి సంతానం కనుక ఉండేటట్లయితే వారికి వివాహం చేయగలుగుతారు. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళకు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళ జాతక బలం రీత్యా తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పూర్వార్జితం ఏదైతే ఉంటుందో, అంటే పిత్రార్జితం పూర్వార్జితం ఏదైతే ఉంటుందో అది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అవి పొలాలు, స్థలాలు, ఇల్లు ఏదైనా రావచ్చు. తండ్రి గారి రీత్యా
కొంత ఆర్థికంగా మంచి సపోర్ట్ని వీళ్ళు పొందగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి రాబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అని అంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిల్లో మొదటిది ఏంటంటే, గురువు అనుగ్రహం సంపాదించాలంటే ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ గురువు అనేటువంటిది దేవతల గురువు బృహస్పతి. ఆయన అనుగ్రహం పొందాలంటే మంచి పుణ్యక్షేత్రాలని సందర్శించాలి. దానితో పాటుగా ప్రముఖ శివాలయ సందర్శనం చెయ్యాలి. వీటితో పాటుగా మీ ఊర్లో ఉన్నటువంటి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. వీటిల్లో ఏ పని చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది. తిరుగులేనటువంటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీరు మొదలుపెట్టేటువంటి ఏదైనా బిజినెస్ కొత్తగా ప్రారంభించాలన్నా, కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, కొత్తగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీ మాటకి, మీకు సమాజంలో, ఇంట్లో, బంధుమిత్రుల్లో మంచి విలువ పెరుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు మీకు అందబోతున్నాయి. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహు ఉండి మీరు చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు కలిగిస్తుంటారు. గతంలో అయితే దాదాపుగా ఈ 2026 ఫిబ్రవరి నుంచి ప్రతి పనిలోనూ చిరాకు పడ్డ మీకు జూన్ 2 నుంచి పూర్తిగా విముక్తి లభించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ఈ కుటుంబం పట్ల, బంధుమిత్రుల పట్ల, సంతానం పట్ల మంచి ఆపేక్షలు, బంధాలు, బంధుత్వాల మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. మీకు గతంలో ఎవరితో అయినా సరే భేదాభిప్రాయాలు వచ్చి ఉంటే అవి ఇప్పటి నుంచి అంటే జూన్ 2వ తారీఖు నుంచి కంప్లీట్గా సమస్య పోవటం జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలని గమనించేటట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి స్థానాలని గురుడు తన శుభదృష్టితో వీక్షించటం వల్ల తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు పొరపాటును కూడా వడ్డీ వ్యాపారం వంటివి చేయరాదు. చేసేటట్లయితే వాళ్ళకి మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ వడ్డీ వ్యాపారం చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి పాజిటివ్ జరగకపోగా నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ లెదర్స్ అంటే తోళ్ళు, నూనెలు, కాటన్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. వీళ్ళకి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఎవరైతే ఈ సాత్వికమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, అలాగే దేవాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు వీటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉంటారో, అలాగే సముద్రం మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తుంటారో, షిప్పులు, పడవలు, నావలు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం దేదీప్యమానంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించి తీరతాయి. వీటితో పాటుగా మరి ముఖ్యంగా రెస్టారెంట్స్ నడిపించేటువంటి వాళ్ళకి, సముద్రయానం చేసేటువంటి వాళ్ళకి, డైరీ ప్రొడక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి, డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి ఈ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. వీటితో పాటుగా మరి ముఖ్యంగా వెండికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిపేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక ఈ గురుడు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని మరింత ఎక్కువగా అందిపుచ్చుకోవాలంటే మీరు ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని సందర్శించండి. అనునిత్యం గురుచరిత్ర పారాయణ చేయండి. నిత్యం శివారాధన చెయ్యండి. ఇక్కడ ఈ శివారాధన చేయటంలో ఆడవాళ్ళు చేయొచ్చా, మగవాళ్ళు చేయొచ్చా అలాంటివి పెట్టుకోవద్దు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే తప్పనిసరిగా శివారాధన చేయవచ్చు. ఇందులో అభ్యంతరం లేదు. శివుణ్ణి ఆరాధించడానికి జాతి, కుల, మత, లింగ భేదాలేవి కూడా లేవు. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. కనుక
శివారాధన చేసేటట్లయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. ఇలా పొందుతారని, కర్కాటక రాశి వాళ్ళు ఉచ్చస్థితికి చేరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.